అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. ఈరోజు మనము ధనయోగం గురించి తెలుసుకుందాం. అందరికీ ధనం అంటే ఎంత అవసరమో అందరికీ తెలుసు. కొందరికి ధనం అవసరమైతే, కొందరికి ధనం వ్యసనం, కొందరికి విలాసం, ఇంకా ఎన్నెన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ధనయోగం అనేది ఎవరి జాతకంలో ఎలా ఉంటుంది? అసలు ఈ ధనయోగం ఉంటేనే వాళ్ళకి ధనం వస్తదా? జీవితంలో ధనం లభిస్తుందా లేదా? లేదా ధనయోగం లేకున్నా గానీ మనం ఏదన్నా పరిహారం చేసుకొని ధన ధనయోగాన్ని క్రియేట్ చేసుకోవచ్చా? అంటే ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసుకోవడమే. సో, అది అంతా మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనయోగం అంటే ఎలా లభిస్తుంది? ఒక జాతక చక్రంలో చూసినట్టయితే నేను ప్రతిసారి చెప్తుంటాను. మనము ధ యోగాలైనా, ఏ యోగాలైనా మన లగ్నం నుంచి చూసుకోవాలి. జాతక చక్రంలో లగ్నం ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాక, లగ్నం నుంచి ద్వితీయంలో ఏ గ్రహం ఉంది? అది పాపగ్రహమా? లేకపోతే న్యాచురల్ బెనిఫిక్ అంటాము. న్యాచురల్ బెనిఫిక్ అనేసేసి 2 అంటే పాప గ్రహము ఉంటది. మంచి ఫలితాలిచ్చే మంచి గ్రహం కూడా ఉంటది. ఎప్పుడైతే ఈ గ్రహం పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే పర్సనల్‌గా మన జాతక చక్రంలో ద్వితీయంలో పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే మంచి ఫలితాలు ఇచ్చే జనరల్‌గా మంచి ఫలితాలన్నీ ఇచ్చేస్తాయన్నమాట. అది దాంట్లో ఏంటంటే గురువు గ్రహం, శుక్రగ్రహం అంటే బృహస్పతి, శుక్రుడు. ఈ 2 గ్రహాలు మనకి ధనాన్ని ఇచ్చే గ్రహాలన్నమాట. ఈ గ్రహాలు కనుక ద్వితీయాధిపతితో లేదా ద్వితీయంలో ఒక్కోసారి గురుగ్రహం ఏంటంటే ద్వితీయంలో ఉన్న వాళ్ళకు విపరీతమైన డబ్బు, విపరీతమైన ధనం వస్తుంది. కానీ వచ్చినప్పటికీ అది నిలదొక్కుకోలేరు. ఏదో విధంగా ఖర్చయిపోవడము, వాళ్ళు అనుభవించారనమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు బాగా రిచ్, బాగా ధనవంతుడు. అతను బాగా సంపాదిస్తాడు. లైఫ్ లాంగ్ అతను కూడబెట్టి అలాగే కూడబెడుతూనే ఉంటాడు. తద్వారా ఏమవుతుందంటే అతని చివరి జీవిత దశలో అతను అనుభవించకుండానే వెళ్ళిపోతాడు. అతను తదనంతరం ధనాన్ని అనుభవించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి రకం ద్వితీయంలో గురువు ఒకవేళ ఉన్నట్టయితే. మళ్ళీ ద్వితీయంలో గురువు ఉన్నా కానీ ఎన్ని డిగ్రీస్‌లో ఉన్నాడు? ఏ నక్షత్రంలో ఉన్నాడు? ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్టయితే, క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్టయితే, ఈ ధనయోగాలు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? ఎలా మనని ధనవంతులు చేస్తాయి అనేసేసి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకొకటి మనం బాగా చూసుకోవాల్సిందేంటంటే, గురువు ద్వితీయంలో ఉన్నా గానీ లేదా ద్వితీయంలో ఉన్నప్పటికీ అంత ఫలితాలు ఇవ్వరు అని చెప్పుకున్నాం గదా! ద్వితీయాన్ని ఒకవేళ గురుడు చూస్తే మటుకు నిజంగా అది చాలా మంచి ధనయోగం. వాళ్ళకి ఎటువంటి ధనానికి ఇబ్బంది లేకుండా జీవితకాలం మొత్తం ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నా కానీ మనమేమో గురువు గ్రహానికి ఏమనుకున్నాము, గురువు కనుక ద్వితీయంలో ఉంటే కొద్దిగా అతను అనుభవించాడు అని చెప్పాం కదా. కానీ శుక్రుడు అలా కాదు. ద్వితీయంలో ఉన్న అతను ధనాన్ని ఇస్తాడు. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే ద్వితీయంలో శుక్రుడు ఉన్నా ఇస్తాడు. ద్వితీయాన్ని చూసినా కానీ శుక్రుడు ఇస్తాడు. అలాగే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ లగ్నానికి ప్రతి లగ్నానికి ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నమే అనుకోండి. మేష లగ్నానికి గురువు యోగాధిపతి, యోగకారకుడు. గురువు కనుక ఉన్నట్టయితే లేదా గురువు కనుక చూసినట్టే ఆ ద్వితీయ భావాన్ని చూసినట్టయితే ఖచ్చితంగా అతనికి ఆ జాతకులకి ధనాన్ని ఇస్తాడు. కాకపోతే శుక్రుడు కనుక అక్కడ ఉన్నాడు అని అంటే శుక్రుడు మారకాధిపతి అవుతాడు ఆ లగ్నానికి, ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు. కాబట్టి శుక్రుడు అంత ఫలితాలు ఇవ్వడు. ఇక్కడ కొద్దిగా క్లారిటీ తెచ్చుకోవాలి ఎవరైనా కానీ. ఏ లగ్నాల వారికి యోగకారకుడు, గురువు యోగకారకుడు అయితే గురువు ఇవ్వాలి. శుక్రుడు యోగకారకుడు అయితే నేను ఒక్కొక్క రాశికి చెప్తూ ఉంటాను. ఏ రాశులకి లగ్నాలకి ఏ గ్రహాలు ధనాన్ని క్రియేట్ చేస్తాయనేసి ఒక్కొక్క లగ్నాలకి చెప్పుకుంటూ పోతాం మనము. ఇక్కడ కనుక ద్వితీయానికి మేష లగ్నం వారికి ఇక్కడ కలిగినట్టయితే అంత మంచి చేయడు. ఇలా ప్రతి లగ్నాలకి ఒక లగ్నానికి గురువు యోగకారకుడు అయితే ఒక లగ్నానికి శుక్రుడు యోగకారకుడు అవుతాడు. ఇలా మనము డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత మనకి ధనయోగం జీవితంలో ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఎలాంటి పరిహారాలు మనం చేసుకోవచ్చు,
ఇది మనం మేషం నుంచి మీనం వరకు చూద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే ద్వితీయానికే కాకుండా లాభంలో కూడా ఈ మనం చెప్పుకున్న గురు గ్రహమైన శుక్ర గ్రహమైన కనెక్షన్ వచ్చినట్టయితే కూడా అది ధనయోగమే అవుతుంది. అర్థమైందా? అలాగే శుక్రుడు గురువు ఒకవేళ ఈ 2 గ్రహాలు కూడా 11వ భావంలో అంటే 11వ భావంకి కనెక్ట్ అవుతే మటుకు ఖచ్చితంగా ధనాన్ని ఇస్తాడు. ఇదే కాకుండా ద్వితీయానికి లాభానికి అంటే ప్రతి ఒక్క లగ్నాలకి ద్వితీయాధిపతి సపరేట్గా ఉంటాడు, లాభాధిపతి సపరేట్గా ఉంటాడు కదా. ఎప్పుడైతే ఈ ద్వితీయాధిపతి లాభాధిపతి రెండూ కలిసి ద్వితీయంలో అయినా లాభంలో అయినా ఉన్నట్టయితే అది ధనయోగం కిందనే పరిగణించబడుతుంది. కుంభలగ్నం వారికి ద్వితీయాధిపతి గురువు అవుతాడు, లాభాధిపతి కూడా గురువు అవుతాడు. సో వీరికి కనుక మనకి చూసినట్టయితే గురువు ఓన్లీ గురువుకే మనం చూసుకోవాలి కాబట్టి గురువు ఎక్కడున్నాడు మనం ఏమంటారు ఈ ధనయోగాలు అనేది క్రియేట్ అయ్యేది కేవలం అంటే మనము గ్రహాలు చూసినట్టయితే మనం గురువు శుక్రుడు అని అనుకున్నాం కదా. సో ఇక్కడ గురువే ద్వితీయాధిపతి అయ్యాడు, అలాగే లాభాధిపతి కూడా గురువు అయ్యాడు. కాబట్టి ఎప్పుడైతే ద్వితీయానికి కనుక లాభానికి కనుక గురు కనెక్టివిటీ వచ్చినట్టయితే మంచి యోగం అనుకున్నాం. కానీ మనం ఇంతకు ముందర కూడా ఒకటి చెప్పుకున్నాం, గురువు ఎక్కడైతే ఏ స్థానంలో కూర్చున్నట్టయితే ఆ భావాన్ని కొద్దిగా పాడు చేస్తాడు అని అనుకున్నాం. సో అలాగే ద్వితీయంలో ఉన్నా కానీ లాభంలో ఉన్నా కానీ ద్వితీయాధిపతి అతనే, లాభాధిపతి అతనే కదా. సో ఏంటంటే లాభంలో కనుక ఏదైనా గ్రహం కూర్చున్నట్టయితే లేదా లాభాన్నైనా ద్వితీయాన్నైనా గురువు చూసినట్టయితే చక్కటి ధన యోగాన్ని కలిగిస్తాడు. సో ఇలా లేదు, ఇలా కుదరట్లేదు, ఏం చేసుకోవాలి? తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే గురుగ్రహాన్ని చేసుకోవాలి. గురువుకి అధిపతి దత్తాత్రేయ ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. అలాగే పసుపు ఉంటుంది కదా, పసుపు రోజు వాళ్ళు చిటికెడు పసుపు స్నానం చేసేటప్పుడు గురువారాలు మంచినీటిలో మీరు స్నానం చేసినా కానీ, అలాగే తులసమ్మకి నీళ్ళు పోసేటప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు కలిపేసేసి ఆ నీళ్ళు కనుక తులసమ్మకి నీళ్ళుగా పోసినట్టయితే కూడా ఈ ధనయోగం అనేది క్రియేట్ అవుతుంది. అలాగే గురువు అసలు బాగాలేదు వీళ్ళ జాతకంలో అంటే పసుపు పచ్చ సంబంధించిన అట్లే ఏదైనా పూలన్నా ఇవ్వచ్చు, పండ్లన్నా ఇవ్వచ్చు. పళ్ళు అంటే మనకి బాగా లభించేది అరటిపళ్ళు, పూలు అంటే మనకి చామంతులు లభిస్తాయి. సో ఇవి కనుక గుళ్ళో అయినా లేదా బాగా విరివిగా ఎక్కువగా తెచ్చేసుకొని మీకు ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి పూజల్లోకి వాడుకోవడానికైనా ఇచ్చినట్టయితే మటుకు ఖచ్చితంగా ధనయోగం అయితే క్రియేట్ అవుతుంది.